ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ దినము నాయన మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాము. మా గొప్ప తండ్రి, మాతో మాట్లాడండి. మా హృదయాన్ని నిబ్బరపరచండి. మాకు కావలసిన పరలోక సంబంధమైన విషయాలు తేటగా, సూటిగా, స్పష్టంగా తండ్రి మాతో మాట్లాడను. ఆయన మమ్మల్ని సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రగా చేసుకోండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 119, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడండి భక్తుడైన దావీదు. అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దేవుని వాక్యము తన హృదయములో ఉన్నదన్న సంగతి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మన హృదయములు కూడా దేవుని వాక్యం అనేది ఉండాలి. ఎన్నో మనము ఆస్తులను సంపాదించుకుంటున్నాము, లేదా మన కోసమో, పిల్లల కోసమో, భవిష్యత్తు కోసమని. కానీ దావీదు ఎంత చక్కగా రాశాడంటే, నీ ఎదుట నేను పాపము చేయను, ఎందుకంటే దేవా నీ వాక్యం నేను ప్రేమిస్తున్నాను, నీ వాక్యం నా హృదయంలో నేను ఉంచుకున్నానయ్యా. అంటే దేవుని వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో దావీదు మీరు గమనించాలి. మరి మన జీవితాల్లో, మన హృదయంలో ఉదయం లేస్తే దేవుని వాక్యానికి చోటు ఉందా? చాలామంది పనులు అని చాలా బిజీ అయిపోయినాను, వాక్యం చదవని కూడా టైం లేదు, చాలా నేను రిస్క్లో ఉన్నాను, టెన్షన్స్తో ఉన్నాను, బాధలో ఉన్నాను అనుకొని చెప్తారే కానీ దేవుని వాక్యం ఈరోజు దేవుడు నాకు వాక్యం ద్వారా ఏమేమి మాట్లాడబోతున్నాడు, ఏ విధంగా నన్ను దర్శించబోతున్నాడు నా తండ్రి అని దేవుని వాక్యం మీద ఆసక్తి లేదండి. దేవుని వాక్యము చదవకుండా ఉదయం లేస్తేనే ప్రయాణాలు చేసేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు, ఇక రకరకమైన పనులకు చేసుకునేవారు చాలామంది ఉన్నారండి. కానీ క్రైస్తవులకు నేను చెప్పేది ఒకటి, ఉదయం లేచినది నీ సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ టైం విత్ లార్డ్. వాక్యము చదవాలి, తర్వాత నీ పనులు ఏమన్నా చూసుకో. అన్ని విషయాల్లో దేవుడు నీకు కాపుదల ఇస్తాడు. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలని బైబిల్ చాలా సూటిగా, స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. నా కుమారుడా, నీ హృదయమును భద్రంగా కాపాడుకోమని సామెతల గ్రంథములు కూడా దావీదు కుమారుడైన సొలొమోను రాజు కూడా రాశాడు. యవనస్తులారా జాగ్రత్త, ఇది చాలా టెక్నికల్ వరల్డ్, ఇది కంప్యూటర్ యుగము. సాతాను చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాడు. దురాత్మ దయ్యం మీ హృదయాల్ని దొంగిలించటానికి, పట్టుకోటానికి చాలా ప్రయత్నం చేస్తాడు. చాలా మెలుకుతూ ఉండండి. వాడికి కావాల్సిన నీ హృదయం. నీ హృదయాన్ని పట్టుకుంటే పిండేస్తే ఇంకా వాడు చెప్పినట్టు నువ్వు చేస్తావు. అందుకనే దేవుని వాక్యానికి సోటి, దేవుని వాక్యము చదువు, దేవుని వాక్యాన్ని కంఠత చేసుకో, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకో. వినడము మర్చిపోవడం కాదు, చదవాలా. దేవుని వాక్యము నేను నడిపించే. అందుకని దావీదు చాలా చక్కగా రాస్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగే ఉన్నది అంటున్నాడు. హృదయం చాలా మోసకరమైనదని ప్రవక్త అయిన ఇర్మియా గారు రాస్తూ ఉన్నారు. అన్నిటికంటే మోసకరమైనది హృదయం. ఘోరమైన పాపము, ఘోరమైన వ్యాధి. కాబట్టి దేవుని బిడ్డారా, హృదయము దేవుని సంబంధిగా ఉండాలి. ఈ హృదయాన్ని మనము ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో గడుపుడు ద్వారా, వాక్యం చదివే ద్వారా దాన్ని సిద్ధపరచుకుంటాం.
నీ హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. ఏదో నోటికి వచ్చేసిందండి అలాగ అన్నాను, లేదు నీ హృదయం దేంతో నిండిందో అదే నీ బహిరంగం, నీ యొక్క బయట స్వభావమై ఉంటుంది. సో వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్, ద సేమ్ థింగ్ యు ఆర్ రియాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. సో ఫస్ట్ యు గివ్ టైమ్ టు ది లార్డ్, యు రీడ్ ద బైబుల్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. దేవుని ఆత్మతో, దేవుని శక్తితో నింపబడు. దేవుని హృదయంలో నెమ్మదిస్తాడు. చాలామందికి నెమ్మది లేదండి, సమాధానం లేదండి అంటూ ఉంటారు. కారణం ఏమంటే వారికి తెలియదు సమాధానం అనగా దేవుని వాక్యం. నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మది ఇచ్చాను అంటాడు దావీదు. తెలుసా, నీ వాక్యము నా హృదయంలో ఉన్నప్పుడు నెమ్మది ఇస్తుంది. నీ వాక్యము నా బాధలో నెమ్మది ఇచ్చింది దేవా అంటాడు దావీదు. చాలామంది ఏదో పైపే రూపాన్ని చూసుకుంటూ ఉంటారు. పైన నువ్వు బాగానే ఉండొచ్చు, కానీ హృదయం ఎంత బలహీనం ఉంది. అంతరంగంలో నీకు సంతోషం ఉందా బిడ్డ? నీ హృదయంలో నెమ్మది ఉందా? ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా ఉంటావు. కారణం ఏమిటి? ఆరంభంలో నువ్వు చేసిన ప్రార్థన, ఆరంభంలో దేవుని పట్ల నీకున్న ప్రేమ, ఆరంభంలో ఉన్నంత ఉపవాసాలు, ఆరంభంలో క్షమాపణ కోరేంత మెట్టు, ఆరంభంలో ఎదుటి వారిని క్షమించే హృదయము, అవన్నీ కోల్పోయినాను. అంటే దేవుని కంటే నువ్వు ఎక్కువ ఏదో ప్రేమిస్తున్నావు. అందుకని నీ హృదయం చాలా భారంగా ఉంది. హృదయం కఠినపరుచుకున్నవాడు కీడులో పడును అన్నది బైబిల్. చూడండి, స్టాన్స్బర్గ్ అనే ఒక మంచి నేర్పరైన చిత్రకారుడు ఉండేవాడు. శిల్వ దృశ్యము తమ దేవాలయంకు చిత్రించి ఇవ్వవలసిందిగా కోరినప్పుడు కొన్ని సంవత్సరములు శ్రమపడి ఆ చిత్రమును పూర్తి చేశాను. ఎవరండి? నేర్పరైన చిత్రకారుడైన స్టాన్స్బర్గ్. కొన్ని సంవత్సరాలు పట్టిందంట ఈ శిల్వ దృశ్యమును చిత్రీకరించడానికి. కానీ ఏదో విధంగా పూర్తి చేశాడు. కానీ అతని హృదయము క్రీస్తుకు దూరంగా ఉన్నది. శిల్వ దృశ్యం పూర్తి చేశాడే కానీ యేసు ప్రభుకు తన హృదయం చాలా దూరంగా ఉందండి. సరే, ఒకరోజు విద్య లేని పేద స్త్రీ అలాగ వెళుతూ ఉంటే ఈ స్టాన్స్బర్గ్ చిత్రశాలకు వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత శిల్వ దృశ్యమును చూచి దిగులు పడింది, చాలా బాధపడింది. ఏంటి ఈ శిల్వ మీద ఉన్న వ్యక్తి ఎవరు? ఇక ఆమెలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ విద్య లేని పేద స్త్రీ హృదయంలో ఎన్నో ప్రశ్నలు. ఈయన ఎవరు? ఎందుకు ఇలాగ శిలువలో వేలాడుచున్నాడు? ఈయన చేసిన తప్పేంటి? ఆమె వరుసగా ప్రశ్నలను అడుగుచూ ఈ చిత్రకారుణ్ణి ప్రశ్నలు అడుగుతూ ఉంటే దానికి జవాబిస్తూ వచ్చాడు. ఏ విధంగా స్టాన్స్బర్గ్ చిత్రకారుడు ఈ విద్య లేని పేద స్త్రీకి జవాబిస్తూ వచ్చాడో ఆమె బహు జాగ్రత్తగా వింటూ నిజంగా యేసుప్రభులో ఉన్న ప్రేమను గుర్తించి ఆమె కన్నీళ్లు విడవడము, చాలా బాధతో రోధించడము, ఏడవడము ఈ ప్రక్కన ఉన్న చిత్రకారుడైన స్టాన్స్బర్గ్ గమనించి హృదయము పగిలిపోయిందండి. హృదయము తెరవబడింది. ఈ పేద స్త్రీ ఎప్పుడైతే స్టాన్స్బర్గ్ చెప్పిన ఈ యొక్క శిలువ దృశ్యమైన సువార్తను ఈమెకు తెలియపరిచినాడో ఈ స్త్రీ తన హృదయములో యేసు ప్రభుకు చోటిచ్చింది, రక్షించబడింది, ప్రభును రక్షకుడిగా అంగీకరించింది. ప్రియులారా, ఈయన హృదయం కూడా కదిలిపోయి కరిగిపోయి ఈయన కూడా యేసుప్రభు ప్రేమను గుర్తించి గ్రహించి ప్రభుకు సమర్పించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ దృశ్యము తనతో మాట్లాడుచున్నట్టుండెను. అందువలన ఈ క్రింది మాటలను ఆ దృశ్యము కింద రాశాను. చిత్రకారుడు గీశాడు కానీ ఎప్పుడైతే ఆయన హృదయంలో ఒక గొప్ప సమాధానం వచ్చిందో, యేసుప్రభు రక్షకుడిగా అంగీకరించాడో, ఆ చిత్రం కింద చక్కని కొన్ని మాటలు రాశాడు. ఏమనంటే, ఇదంతా నేను నీ కోసమే చేశాను, నా కోసం నీవు ఏమి చేశావు అనే విషయాన్ని రాశాడండి. ఆ దృశ్యమును దేవాలయములో తగిలించినను
అతని మనసు ఆ దృశ్యమును మరవలేకపోయాను. నా కోసం నీవు ఏమి చేశావు అనే ప్రశ్న అతనిని సేవ కొరకు తొందర పెడుతూ ఉండేను. దేవుని బిడ్డ, నీవు ప్రభు కోసం ఏమి చేస్తున్నావు అని నేను ఈరోజు అడుగుతున్నాను. చిత్రకారుడైన ఈ స్టాన్స్బర్గ్ తను తాను ప్రశ్నించుకున్నాడు. యేసుప్రభు ప్రేమను గుర్తించాడు, సొంత రక్షకుడిగా చేర్చుకున్నాడు. కానీ ఆయనలో మిగిలింది ఒక ప్రశ్న ఏమంటే, ఎల్లప్పుడూ ఏం ప్రశ్న అంటే, నా కోసం నీవు ఏమి చేశావు? ఓ నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నా బిడ్డ, నీ కొరకు నేను సిలువలో ప్రాణం పెట్టాను. నా కొరకు నువ్వేం చేశావు అడుగుతున్నాడు. ఏం చేశావు మరి? నీ ఆత్మను రక్షించుకోవాలి, నీ కుటుంబీకును రక్షించుకోవాలి. మార్పు లేని నీ తల్లినో, తండ్రినో, అన్ననో, చెల్లినో, బావనో, వదిననో, అక్కనో, తమ్ములనో, స్నేహితులనో, ఇరుగు పొరుగువారినో మరి రక్షించుకున్నావా? మన రీసెంట్గా ఒక యవన బిడ్డ అనారోగ్యంగా చనిపోయినాడు. తెలియని రీతిగా ఊపిరి ఆగిపోయింది. మంచి కుర్రవాడే, బాగున్నాడు చూడ్డానికి. సడన్గా చనిపోయినాడు. తనతో పాటే ప్రతి నిత్యము స్కూల్కి వెళ్ళితే సహోదరుడు, స్నేహితుడు, ఇంటి ప్రక్కన అబ్బాయి తన డెడ్ బాడీని చూస్తూ ఆ సమాధి కార్యక్రమం దగ్గర అనగా ఆ సమయం మనం చాలా ఏడుస్తున్నానంట. అయ్యో, నా స్నేహితునికి నేను చాలాసార్లు చెప్పేవాడిని, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళు. ఈ చెప్పిన యవనస్తుడు కూడా నా దగ్గర నడిపించబడినోడే. నేను రక్షించలేకపోయినాను నేను అని ఈరోజు కూడా బాధపడతా ఉన్నాడు అండి ఆ కుర్రవాడు. ఆ చనిపోయిన యవనస్తుని గురించి ఈ యవనస్తుడు బాధపడతా ఉన్నాడు. తనలో ఉన్న ఒక ఆరాటం, తనలో ఉన్న ఒక బాధ, నేను అతన్ని లోతుగా ప్రభు వైపు నడిపించలేకపోయినా నేను. అందుకని నా సహోదరి, సహోదరుడా, రేపు వాళ్ళు చనిపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. గాడ్ విల్ ఆస్క్ యూ. సో యూ షుడ్ బి వెరీ స్పీడ్ టు సేవ్ ద సోల్స్. ఆత్మలు రక్షించడానికి త్వరపడం, ఆలస్యం చేయవద్దు. మా అమ్మలే, మా నాన్నలే, వాళ్ళు మారుతారులే, దేవుని కృప లేదేమో. లేదు, నీ ప్రయాస ఏంటి? నీవు ప్రయాసపడాలి కదా. నీలో వేడేది మరి? దయచేసి నువ్వు మొహమాటం పడకుండా, నానా, మమ్మీ, అత్తమ్మగారు, తమ్ముడా, నా సహోదరుడా, నువ్వు ఉద్యోగస్తుడు అయితే, సార్, మై డియర్ మేడం, ప్లీజ్ లిసన్ టు మీ. జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద సిన్నర్. పాపుల కొరకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, నమ్ముకోండి అని చెప్పాలను. నువ్వు సత్యమైన సువార్త బోధించకుండా వాళ్ళకిన అలాగని చనిపోయారు అనుకో, దేవుడు నిన్ను పట్టుకుంటాడు బిడ్డ. అందుకని నేను చెప్తున్నా, నేను నా భార్య ఎప్పుడు చెప్పేది ఒకటే, మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు అందరికీ యేసు ప్రభు ప్రేమను ప్రకటించండి. యేసు ప్రభు భూలోకానికి వచ్చింది ఎందుకు, ఎవరి కోసము, ఎందుకు ఆయన సిలువలో ప్రాణం పెట్టింది, ఎందుకు ఆయన మన కొరకు బలైనాడు అని వివరించండి, చెప్పండి వాళ్ళకు. అలాగా ఆత్మ తీసుకురాని మన సంస్థలు పెద్దవి, మన సేవ గొప్పది అని మనం చెప్పు. మన ప్రభు గొప్పవాడు. ఒక పెద్ద దైవజనుడు, మన డినామినేషన్ పరిచయం చేయండి, మన సంఘానికి తీసుకురండి. సంఘానికి ఎందుకండి? సంఘాలు కుప్పలు లక్షలు ఎందుకండి? ఒక భక్తుడు అంటాడండి, నాకు 5 మంది ఉన్నా చాలండి, నమ్మకస్తులు, దీనులు, ప్రార్థన పరులు. ఎందుకండి లక్షలు? నా సహోదరి, నా సహోదరుడా, నేను 2 చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ప్రభును ఎరగకపోయింటే నీవు తప్పక వారికి రక్షణ మార్గమును చూపించాలి. ఈ సహోదరుడికి ఉన్న ప్రశ్న, చిత్రకారుడైన స్టాన్స్బర్గ్, నా కోసం నువ్వు ఏం చేశావు అనే ప్రశ్న అతనిని సేవ కొరకు తొందర పెడతా ఉంది. ఎప్పుడు చూసినా కూడా ఆ చిత్రం తగిలిచ్చాడు కదా దేవాలయంలో. చూసినప్పుడల్లా నేను ప్రభు కొరకు ఏం చేయలేకపోతున్నానే, ఖచ్చితంగా నేను ప్రభు కొరకు నిలబడాలని తీర్మానం చేసుకున్నానండి. మరి నీ సంగతి ఏంటి నా సహోదరి, సహోదరుడు? ఎన్ని కూటాలకు, ఎన్ని మీటింగ్స్, ఎన్ని వర్తమానాలు వింటావు, ఎన్ని సాక్ష్యాలు వినింటావు? ఎన్నడైనా కన్నీళ్ళు వచ్చాయా? ఒకసారి గమనించుకో.
రోజు కన్నీటి ప్రార్థన అనేది కాదు. సరిపోని వారానికి ఒక్కసారైనా కన్నీటి ప్రార్థన వచ్చింది నీకు ఎప్పుడైనా? ప్రభు ప్రేమను గుర్తించావా? నీ కోసమే, నా కోసమే ప్రభు యేసు ముష్కరులకు అప్పగించుకొనెను. హేళన చేయుటకు, అపహసించబడుటకు, హేళన చేయుటకు, అపహసించబడుటకు మన కొరకు రిక్తుడాయనే. నీ కోసమే, నా కోసమే. నీ కోసం, నా కోసమే కదా యేసు ప్రభు సిలువలో బలైనది. నా సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రభు కొరకు ఏమి చేయలేదేమో, నీ జీవితాన్ని సమర్పించుకోలేదేమో, ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా నీవు దేవుని కొరకు నిలబడాలి. దేవుడు నిన్ను అద్భుతంగా మార్చినాడు. నిన్ను ఒక ఆశ్చర్య రీతిగా, నీవు ఊహించని రీతిగా నిన్ను ప్రభు పట్టుకున్నాడు. నీ సొంత వారు ఇంకా మారుమనసు లేదేమో, మీ కుటుంబీకులకు మారుమనసు లేదేమో, లేదా నువ్వు ప్రేమిస్తున్నా నీ తండ్రికి, నీ తల్లికి లోతైన రక్షణ లేదేమో. చెప్తున్నావా? నడిపించుకుంటున్నావా? డాడీ, ఇది లోతైన భక్తి. మమ్మీ, లోతుగా చేయండి భక్తి, ప్రభుని లోతుగా ఎరగండి. నువ్వు ఏమి నేర్చుకున్నావో సేవకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా నువ్వు అది నేర్పించు. నువ్వు నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లర్న్ అండ్ యూ టీచ్ అదర్స్. నువ్వు నేర్చుకుని ఇతరులకు నేర్పించరు. చాలామంది వాళ్ళు నేర్చుకోరు, ఎదుటి వారికి నేర్పించడానికి వెళతారు. అదంతా శాపకరమైన సంగతి తెలుసా? నువ్వు నేర్చుకో, ఇతరులకు నేర్పించు. స్టాన్స్బర్గ్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. చూసావా? మరి నువ్వు మార్చుకుంటావా? నా సహోదరి సహోదరుడు, వాక్యం ఏమిటంటే హృదయము కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. అందుకని దావీదు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మరి దేవుని వాక్యము నీ హృదయంలో చోటిస్తావా? ప్రభు కొరకు నిలబడతావా? ఎందుకు? రోమరాసిన పత్రిక 5:8 అంటాడు, దేవుడు మనడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపములో ఉన్నప్పుడే, శాపకరమైన వాటిని ప్రేమిస్తూనే పాపిష్టి పనులు చేస్తున్నప్పుడే, నిజంగా చెప్పండి, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఇలాంటి యేసు ప్రభుని ప్రేమించవా? నీకోసం ఇంత గొప్ప త్యాగం చేశాడు యేసయ్య. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు తల్లి. మనమేం పెద్ద ప్రభు కొరకు ఏం త్యాగం చేయలేదు. నేను పెద్ద కర్ణాటక విడిచిపెట్టి ఆంధ్రకు వస్తే పెద్ద త్యాగం చేయలేదు నేను. మన త్యాగం పెద్ద గొప్పవి కాదు. ఉద్యోగాలు మానుకున్నా, ఆస్తులు అమ్ముకున్నా, ప్రభు కొరకు మనం ఏమి చేయలేదు. ఎంత చేసినా తక్కువనే. ఇలాంటి గొప్ప దేవుడికి ఎలాంటి సేవ చేయాలో చెప్పు. మరి ప్రభు కొరకు నిలబడతావా? దేవుని కొరకు సాక్ష్యం నిలబడతారా? నీవైనా, నీ కుటుంబమైనా? నా సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు ప్రభు కొరకు నువ్వు బ్రతకలేదేమో, నువ్వు ప్రభు కొరకు జీవించలేకపోయావేమో. కనీసం ఈ రోజు నుంచైనా ప్రేమగల యేసు ప్రభు కొరకు నిలబడవు. దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడు. నీ చుట్టూ దేవుడు అగ్ని కంచె వేస్తాడు. ఆయన దూతల కాపుదల నీ చుట్టూ ఉంటుంది. భయపడవద్దు. నువ్వు దేవుని బిడ్డవు, ప్రభును నమ్ముకున్న బిడ్డవు. తప్పక నీ కన్నీళ్ళు ఆయన చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నీకు తప్పక జవాబిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించి దేవుడు తప్పక సాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు దేవానికి స్తోత్రం, వందనాలైనా మీ ప్రియ బిడ్డలను దర్శించండి ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు తండ్రి. ఎంతోమంది మా బంధువులు, మా స్నేహితులు ఉన్నారయ్యా, రక్షణ లేక, లోతైన మారుమనసు లేకుండా అలానే చనిపోతున్నారు ప్రభువా, పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు నాయన. అయ్యో, అలా కాకూడదు ప్రభువా. అయ్యో, మా ప్రియులను దర్శించండి. మా సహోదరి సహోదరులు మంచి ప్రార్థన పనులకు చేయండి ఆయన. ప్లీజ్ లార్డ్, టీచర్స్ హౌ టు విన్ ద సోల్స్. ఆత్మలు ఎలాగ జయించాలి, ఆత్మలు ఎలాగ మేము రక్షించుకోవాలి, నశించిపోతున్న ప్రజలను సత్యం వైపు ఎలాగ నడిపించుకోవాలి. తగిన జ్ఞానము, ప్రార్థన జీవితం మాకు పట్టుదల దయచేయండి, రోషము దయచేయండి ప్రభువా.
కన్నీళ్లు దయచేయండి ప్రభువా. దేశంలో ఎంతోమంది నాయన గొప్ప గొప్ప సేవకులు, విశ్వాసులు ఎంతోమంది కళ్ళు మూసుకుంటున్నారు ప్రభువా. దయచేసి ప్రభువా ఆ కుటుంబమును కూడా ఆదరించండి. ఎంతమంది అయితే మా సహోదరులు పాస్టర్ అమ్మగారులు భర్తలను పాస్టర్ గారులను కోల్పోయినారో వాళ్ళ కుటుంబాన్ని ఆదరించండి ప్రభువా. ఎంతమంది తల్లులు ఎంతో తండ్రులు పిల్లలు కోల్పోయినారో ఆదరించండి ఆయన కుటుంబాల్లో ప్రభువా. ఎంతమంది మా బిడ్డలు కూడా భయపెట్టారు నాయన, అయ్యో అనారోగ్యాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అయ్యో నాకు కూడా ఈ జబ్బు వచ్చిందేమో, నేను కూడా చనిపోతానేమో ఎన్నోసార్లు భయపడి ఉంటారు ప్రభువా. బట్ మై లార్డ్ యూ స్ట్రెంగ్థెన్ దెమ్. మీరు ధైర్యపరిచినారు, బలపరిచినారు ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. దేవా మరి వాక్యాన్ని నమ్మి హృదయంతో అంతటితో నేను ప్రేమించి నేను వెంబడించి నీ కొరకు సాక్షులు నిలబెట్టకు సహాయం చేయండి ఆయన. ఈ వాక్యం మీద మీ బిడ్డలందరి మీరు ఆదరించి దీవించండి. మా దేశాన్ని కాపాడండి, మా భక్తిని కాపాడండి. మీ కొరకు నాయన నమ్మకమైన దాసులుగా మేమంతనైనా నిలబడి మిమ్మల్ని మహిమపరిచే కృపను దయచేయమని, ఈ వాక్యాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మక సన్నిధి అనే దీవెన మీకు తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.